హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంఘవీస్ కిచెన్. సంఘవీస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటో కాదండి, బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయలతోనే కాదండి, బీరకాయ తొక్కుతో కూడా పచ్చడిని చేయొచ్చండి. ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. రైస్లోనే కాకుండా దోశతో కూడా ఈ పచ్చడిని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలండి. ఇవి ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో 5 పచ్చిమిర్చి, అలానే 5 ఎండుమిర్చిని వేసుకోండి. మీరు ఈ పచ్చడిని పూర్తిగా పచ్చిమిర్చితో అయినా, పూర్తిగా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా పచ్చిమిర్చి సగం, ఎండుమిర్చి సగం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. లో ఫ్లేమ్ మీద ఇలా లైట్‌గా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేగాయి కదా! ఇప్పుడు దీంట్లోకి 7, 8 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. అలానే బీరకాయ తొక్కుని వేసుకోవాలండి. బీరకాయ తొక్కుని శుభ్రంగా వాష్ చేసి తర్వాత వేసుకోండి. నేను బీరకాయలకున్న తొక్కు తీసి బీరకాయల్ని కర్రీ వండేసానండి. ఇప్పుడు ఆ తొక్కుతో పచ్చడి చేస్తున్నాను. పావు కేజీ బీరకాయలకున్న తొక్క అండి ఇది. ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 7-8 నిమిషాల పాటు ఈ తొక్కంతా ఉడికేంత వరకి కుక్ చేసుకోవాలండి. ఒక 6, 7 నిమిషాల టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా తొక్కంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం వేయించుకొని పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా అండి, అవి వేసుకొని అలానే దీంట్లోకి మనం వేయించుకున్న బీరకాయ తొక్కును కూడా పూర్తిగా ఈ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. మనం పచ్చళ్ళు ఎప్పుడు చేసినా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని, కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం బీరకాయ తొక్కుతో ఈ పచ్చడిని చేస్తున్నాం కాబట్టి పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి అంత బావుండదు. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చండి. అలానే కాకుండా టిఫిన్స్‌లో కూడా దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూసారు కదండీ! ఈ సింపుల్, ఈజీ బీరకాయ తొక్కు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంఘవీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.